రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా దుకాణం ముందు పెద్ద సంఖ్యలో బార్లు తీరారు. యూరియా కొరత కారణంగా దళారులు కొత్త దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక బస్తా 250 రూపాయలు కాగా 350కి అమ్ముతున్నారని ఆందోళన చేశారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు. సోమవారం సంధి ఏం దొరకలేదు. ఒక సంచి కూడా దొరకలేదు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటే వస్తున్నాం పోతున్నాం. నేను 7 గంటలకు వచ్చిన. నేను తిరగబట్టి 6 రోజులకు ఎక్కువ అయిపోతుంది. ఏమంటుండ్రు దొరుకుతూ ఇస్తుండ్రు, లేకపోతే ఇస్తలేదు. 4 ఎకరాలు ఉంది పత్తి. ఒక్క సంచి కూడా వేయలేదు. వచ్చి రోజు తిరిగిపోకుండా కానీ ఇస్తలేరు. ఇచ్చిన వాళ్ళకి దొరుకుతున్నాయి, ఇన్న వాళ్ళకి ఇస్తలేదు. బాగా 6 రోజులకు ఎక్కువ అయిపోతుంది. తిండిలే తిప్పలేదు, ఇదే తిరుగుతారు. తిన్నవాడ కూడా తిరగలేదు. నా పేరు సురేష్, నా గోడంపాడు. నీరు గురించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. రైతులను ఇట్లా ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదు. ఎందుకంటే రైతులు దేశానికి వెన్నెముక అంటారు, కానీ చూడడానికి మాత్రమే ఉన్నది అది. ఇట్లాంటి కొరతల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఆ ఇబ్బందులు లేకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు సకాలంలో ఎరువులు అందించగలరని మేము అనుకుంటున్నాం. తొందరగా ఈ ఎరువుల సమస్య తీరిస్తే రైతులందరూ బాగుపడతారని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వంలో యూరియా వస్తుండే, దీంట్లో కూడా వస్తుండే అని అంటారు, కానీ మరి కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లమా, మా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమా, కానీ యూరియా మాత్రం చాలా కొత్తగా ఉంది. తొందరగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని యూరియా సకాలంలో అందించగలరని మేము ఆశిస్తున్నాం. యూరియా పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతు వేదిక ముందు యూరియా టోకెన్ల కోసం క్యూ లైన్లలో నిలబడగా తోపులాట జరిగింది. దీంతో ఓ రైతు స్వల్పంగా గాయపడ్డాడు. వ్యవసాయ పనులు వదులుకొని యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రోజు ఆ వారం తిరుగుతున్నాం, అస్సలే దొరకలేదు. కొంతమంది రాష్ట్రం దొరకలేదు. మేము మొన్న అందరికి కూపన్ తీసుకున్నారు, సైదాబాద్ తీసుకున్నారు, ఇస్తామని చెప్పిండ్రు. నిన్న సుమారు ఇస్తా అన్నారు, ఇవాళ కూడా ఇవ్వలేదు సార్. మేము సావాలా బతకాలా చెప్పండి సార్, మీరే చెప్పండి. ఎవరైనా అయ్యో సార్ వచ్చి ఇక్కడ మాట్లాడాలి అంతే. ఇక్కడ కూపన్ ఇయ్యేదాకా మేము ఒక ఏం చేసిండ్రు? ధర్నా చేస్తాం. మేము ఇప్పుడు ధర్నా చేస్తాం, ధర్నా చేస్తాం. మేము ఇవాళ ఇప్పుడు కూడా ఎటు పట్టుకోవచ్చు రావద్దు సార్. ఇట్లయినా మాకు అందరికి కొంతమందికి సార్ ఒక్కసారి